ఇది మా ఊరు అన్నట్టు. ఇక్కడ నుంచి గన్పూర్ ఉంటుంది 12 కిలోమీటరు మా మండల్ అన్నట్టు. అక్కడ దాకా ఇవాళ రన్నింగ్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఓకే, లెట్స్ గో టు ఇట్. ఇప్పుడు కూడా అయితే ఏరుకున్నాం మనం. లైట్గా చెమట అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా అన్నట్టు ఇది మన సెకండ్ టార్గెట్ వచ్చేసి మాన్సింగ్ తండా అన్నట్టు పడుతుంది కదా, మాన్సింగ్ తండా. ఇది వచ్చేసి మన సెకండ్ టార్గెట్ అన్నట్టు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి హిప్పగూడెం, తర్వాత మాన్సింగ్ తండా తర్వాత విశ్వనాథపురం ఉంటుంది. లాస్ట్ టార్గెట్ గన్పూర్. ఓకే, మనం ఏది చేసినా కానీ ఫస్ట్ టార్గెట్ ఉండాలి. టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా రీచ్ అవుతాం. ఓకే, సెకండ్ టార్గెట్ రీచ్ అయ్యాను, థర్డ్ టార్గెట్ రీచ్ కావాలి ఇక. ఓకే, థర్డ్ టార్గెట్ వచ్చేసి విశ్వనాథపురం. ఇది విశ్వనాథపురం ఉన్నట్టు ఇది. ఓకే, మనం థర్డ్ టార్గెట్ కూడా రీచ్ అయినాం, విశ్వనాథపురం. ఇక లాస్ట్ టార్గెట్ కొంచెం స్పీడ్ పెంచాలి ఇక, ఎందుకంటే ఎండ్ అవుతున్నాం కాబట్టి. ఓకే, అక్కడ వెళ్దాం మనం రైల్వే స్టేషన్లో. ఓకే, ఫైనల్లీ మా టార్గెట్కి రీచ్ అయ్యాను. ఈ వ్యవసాయ మార్కెట్కి ఇవాళ సముద్రాలు టు గన్పూర్ టార్గెట్ రీచ్ అయ్యాను. ఇంకెంతలే, ఇంకా 200 మీటర్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఆడిపోయిన తర్వాత కూల్ డౌన్ కావాలి. ఓకే, మొత్తానికైతే గన్పూర్ మనం రీచ్ అయినాం. ఇది గన్పూర్. ఓకే, ఇది రైల్వే స్టేషన్. మొత్తం ఎంత 57 మినిట్స్ పట్టింది. గన్పూర్ టు సముద్రాల 12 కిలోమీటర్, 57 మినిట్స్. ఇంకా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మనం ఎంత వచ్చిన 3 డేస్ నుంచి ఏం చేయలేదు, చిన్నగా రన్నింగ్ చేసినాం 5 కిలోమీటర్ అట్లా. ఇవాళ లాంగ్ రన్ వేసిన 57 మినిట్స్లో. ఇంకా ఇంప్రూవ్ కావాలి. మనం రన్నింగ్లో ఇంప్రూవ్ కావాలంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ అయితే మనకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్తో పాటు మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ప్రతిదీ మెయింటైన్ చేయాలి. ప్రతిదీ మెయింటైన్ చేస్తేనే టైంలో మనకు రన్నింగ్ పడుతుంది అన్నట్టు. మోస్ట్ రన్నింగ్ ఇంపార్టెంట్ అన్నట్టు. రన్నింగ్ నీకు బాగుంటే ప్రతి ఈవెంట్ అయినా నువ్వు ఈజీగా చేయగలుగుతావు. నీ హెల్త్కైనా, నీ రన్నింగ్ అయినా, నీ జాబ్కైనా, ఏ పర్పస్లైనా రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ రన్నింగ్ మీద దృష్టి పెట్టాలి, అది కూడా లాంగ్ రన్. ఓకే, లాంగ్ రన్ మీద దృష్టి పెడితే మన టార్గెట్ ఇంత 1.65 కిలోమీటర్స్ పెద్ద ఈజీగా అనిపిస్తుంది. లాంగ్ రన్ మీద దృష్టి చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో. ఓకే, ఈ రోజుతోని మన డే 3 కంప్లీట్. ఓకే, డే 4లో మళ్ళీ కలుద్దాం. ఓకే, జై హింద్, భారత్ మాతాకి జై.